హలో సార్. హలో మేడం. నమస్తే. నమస్కారం మేడం. సో వెల్కమ్ టు జననీ ఎస్టేట్ అని మీరు చెప్తారా లేకపోతే మీరు చెప్పిన మంచిది మేడం. మేమైతే మాదే కాబట్టి వెల్కమ్ టు జననీ ఎస్టేట్ మేడం. ఎస్ లేదు, అందరి పీపుల్కి అందరి జనాలకి వెల్కమ్ టు జననీ ఎస్టేట్ అనే చెప్తారు. అవునండి, అవునండి. బికాజ్ అంటే చాలా మందికి ఏదైనా ఇన్వెస్ట్ చేయాలని ఉంటుంది. అవును మేడం. బట్ దేని మీద ఇన్వెస్ట్ చేయాలి, మనకి ఎలా వస్తుంది, లాంగ్ టర్మ్ అయితే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత ప్రాఫిట్ ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అవును. బికాజ్ నవే డేస్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత నుంచి సేవింగ్స్ మీద పడ్డారు. అవును. ఫ్యూచర్ ఫ్యూచర్ ఏంటి ఆఫ్టర్ 10 years తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది, బికాస్ ఎవరివి గవర్నమెంట్ జాబ్స్ కాదు, అంత ప్రైవేట్ సెక్టర్ అంటే సెక్యూరిటీ ఉంది లేనిది అంతా కూడా. గవర్నమెంట్ సెక్టర్ అయితే సెక్యూరిటీ ఉంటుంది. బట్ దాని మీద ల్యాండ్ అమ్మో ఎక్కడ చూసినా హైదరాబాద్లో ఎక్కడ కొనాలన్నా కూడా కొన్ని ల్యాక్స్లో ఇన్వెస్ట్మెంట్, కోర్సులు అయిపోయింది, కొన్ని క్రోర్స్లో టర్న్ ఓవర్ అయిపోతుంది ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అంటే. సో మా లాంటి మిడిల్ క్లాస్ పీపుల్కి అంత ఇన్వెస్ట్ చేసే అంత స్తోమత ఉండదు. బట్ ఒక మంచి ఆఫర్ని అయితే ఇచ్చారు మా లాంటి వాళ్ళందరికీ కూడా, ఒక మంచి సువర్ణ అవకాశం. అంటే స్టార్టింగ్ మినిమంలో మినిమం 5 lakhs ఇన్వెస్ట్ చేసుకుంటే ఆఫ్టర్ 10 years తర్వాత 50 lakhs ప్రాఫిట్ అనేది అంత ఇంపాసిబుల్. ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్ చేసినా కానీ మనకి రాని, ప్లస్ మన టైం అంటే 1 yearకి 5 lakhs మనం సేవ్ చేసుకున్నట్టే. 5 lakhs ఇన్వెస్ట్ చేస్తాం, 50 lakhs, అది చాలా ప్రాఫిట్. అందులో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా. అండ్ నిజంగా చాలా బాగుంది సార్. అంటే మనకి జస్ట్ సిటీ నుంచి 80 kilometers డిస్టెన్స్లోని ఇంత బ్యూటిఫుల్ ఫార్మ్ ల్యాండింగ్లో 5 lakhs ఇన్వెస్ట్మెంట్తో ఇన్ని అడ్వాంటేజెస్తో చాలా చెప్పారు. కాబట్టి అసలు ఇక్కడ ఈ ఏరియా ఏ ఏరియా ఇది, ఈ ఏరియాకి సరౌండింగ్స్ బై డెవలప్మెంట్స్ ఏంటి, సో ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి ప్రాఫిట్ ఉంటుంది, దీని లీగాలిటీ ఏంటి అనేది మీతో డిస్కస్ చేస్తాం. ఓకే మేడం. యాక్చువల్ ఏంటంటే మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న మేడం. యాక్చువల్ ఏంటంటే ల్యాండ్స్ కొనాలని ఇప్పుడున్న జనరేషన్కి, అంటే ఈ సాఫ్ట్వేర్ సెక్టర్ వాళ్ళు కావచ్చు, లేకపోతే మంచి ఎంప్లాయీ పొజిషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేసి ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆలోచన వాళ్ళు అలాంటి వాళ్ళు కావచ్చు, చాలామంది పెరిగారు. కానీ ఏంటంటే వాళ్ళు ఎలాంటి దగ్గర తీసుకోవాలి, ఎలాంటి ప్రాజెక్టులు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వాళ్ళ డిటీసీపీయా లేకపోతే హెచ్ఎండియా ఇలాంటి సిటీ దగ్గరలో తీసుకోవాలనే ఆలోచన కొంతమంది చేస్తున్నారు. కొంతమంది లాంగిల్ తక్కువ బడ్జెట్లో చేయాలనుకున్నా కానీ దాన్ని ఎలా వాళ్ళు అంటే కొన్న దగ్గర ఎలా డెవలప్ చేస్తారు, దాన్ని అసలు పట్టించుకుంటారు లేదని కొన్ని చాలా డిఫరెంట్ ఆఫ్ మైండ్స్ సెట్స్ ఉన్నాయి కస్టమర్స్కి. అలాంటి వాళ్ళకి టోటల్గా అందరికీ నేను చెప్పేది ఒకటే, యాక్చువల్లీ ఈ ప్లాట్ఫామ్ ఉన్నది మనలాంటి, అంటే మీకు కొనాలి, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, లాంగ్ రన్లో మనకు పిల్లల గురించి ఆలోచన చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, మంచి బిగ్ రిటర్న్స్ రావాలంటే అలాంటి వాళ్ళకి ఒకటే చెప్పే కాన్సెప్ట్ మేడం జననీ ఎస్టేట్ ఫార్మ్ ల్యాండ్స్. దీంట్లో ఏంటంటే మనం శ్రీగంధము, మహాగని, ఆర్గానిక్ ఫార్మింగ్స్ ప్లస్ మన రిసార్ట్ సదుపాయం ఇవన్నీ కల్పిస్తూ చాలా తక్కువ బడ్జెట్ తోటి కస్టమర్కి ప్లాట్తో పాటుగా మంచి రిటర్న్స్ ఇవ్వాలి భవిష్యత్తులో అనే కాన్సెప్ట్ మనం డిజైన్ చేస్తున్నాం మేడం. యాక్చువల్లీ మాది వచ్చేసి రియల్ ఎస్టేట్ కంపెనీ లాగా చూడొద్దు, ఓన్లీ ఒక ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగానే మీరు చూడండి. ఇప్పుడు మనకు వచ్చేసి జననీ ఎస్టేట్ ఇప్పటి వరకు ఇక్కడే ఒక్కటే ప్రాజెక్ట్, ఎక్కడ కూడా మేము హైదరాబాద్ రేస్లో కూడా ఎక్కడ తీసుకోలేదు. ఎందుకంటే దీన్ని హైలైట్ చేయాలి, దీన్నే చాలా పెద్దగా చేయాలనే కాన్సెప్ట్ తోటి డిజైన్ చేసి ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ ఫేజ్లో 50 acres స్టార్ట్ చేసాము. ఇది 50 నుంచి 500 వెళ్ళాలి, 500 నుంచి 5000 వెళ్ళాలనే కాన్సెప్ట్తో మాకు అట్లా కస్టమర్స్ పెరగాలనే ఆలోచనతో పని చేస్తాను. ఇది యాక్చువల్లీ మీకు ఎస్పెషల్లీ చెప్పాలంటే లొకేషన్ ఏంటంటే మనకి వికారాబాద్ దాటిన తర్వాత అనంత హిల్స్ వస్తుంది మేడం. అనంత హిల్స్ వచ్చేసి మీకు తెలుసు ఎలాంటి స్పాట్ అంటే మొత్తం పిక్నిక్ స్పాట్లా తయారైపోయింది. గవర్నమెంట్ కూడా చాలా అమౌంట్ దానికి 200 కోట్లు కేటాయిస్తూ దాన్ని కూడా హైలైట్ చేయాలని ప్లాన్ చేస్తా ఉంది. జస్ట్ దగ్గరలో అనంత హిల్స్ 10 minutes జర్నీతో మనం వచ్చేయచ్చు. ప్లస్ తాండూరు రీజన్లో వస్తుంది, తాండూరుకి ఎంత ఒక 5 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ప్లస్ తాండూరు అనగానే ఏంటంటే మనకి టోటల్గా ఇప్పుడు వికారాబాద్ రంగారెడ్డిలో నుంచి వికారాబాద్ డిస్టిక్ డివైడ్ అయింది. డివైడ్ అయిన తర్వాత ఇక్కడ ఈ డిస్టిక్ సంబంధించిన బెనిఫిట్స్ కానీ మొత్తం టోటల్ గవర్నమెంట్ తాండూరుకి ఇస్తుంది. తాండూరుకి వచ్చేసి ఇప్పుడు మనకి ఈ రీసెంట్గా 1 year 1.5 yearలోనే 2 రింగ్ రోడ్లు ఇచ్చిందండి టౌన్ చుట్టూ. ఒకటైతే కంప్లీట్ కావచ్చింది, ఇంకొకటి వచ్చేసి మీకు త్వరలో స్టార్ట్ చేస్తున్నారు. ప్లస్ ఇదే తాండూరు మీదుగా నేషనల్ హైవే వెళ్తుంది, 167 నేషనల్ హైవే. అది జడ్చర్ల టు కొజిగి కొడంగల్ మీదుగా తాండూరు మీదుగా మనకి కర్ణాటకలోకి వెళ్ళిపోతుంది. కర్ణాటకలోకి వెళ్ళి మన బాంబే హైవే రోడ్డుకి కనెక్ట్ అవుతుంది. ఈ నేషనల్ హైవేకి ఓన్లీ 1 kilometer డిస్టెన్స్ తోటి, ప్లస్ సైట్ దగ్గర కూడా మీరు చూసారు డబుల్ రోడ్ తోటి మనకు వచ్చేయచ్చు. ఒక 1/2 kilometer గ్యావల్ రోడ్ ఉంది, అది కూడా మన కంపెనీ ఆల్రెడీ రీసెంట్గా డబుల్ రోడ్ శాంక్షన్ అయ్యింది, అది కూడా వర్క్ కంప్లీట్ అవుతుంది. ప్లస్ ఇదేంటంటే మనకి ఇక్కడ ఇంత దూరం వచ్చాం, మన తాండూరు దగ్గరికి ఎందుకు వచ్చామనే కాన్సెప్ట్ మీరు ఆలోచన చేస్తే ఇక్కడ డిస్టిక్ సంబంధించిన మంచి మేజర్ ప్రోడక్ట్స్ మనకి ఇక్కడ ఇచ్చారండి మన సైట్ దగ్గరలోనే. అది చూసి మనం సైట్ డిజైన్ చేసాం. ఒకటి 500 ఎకరాల ఫుడ్ ప్రాసెసింగ్ శాంక్షన్ చేశారు మేడం. అది కూడా మీకు వర్క్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మీరు కస్టమర్స్ వస్తే చూడొచ్చు, ప్రతి కస్టమర్ కూడా చూపిస్తాం వర్క్ జరిగేది. ప్లస్ మా ఎడ్యుకేషన్ హబ్ అంటే ఈ డిస్టిక్ సంబంధించిన ఎడ్యుకేషన్ హబ్ సంబంధించి డిగ్రీ కాలేజెస్, బీసీ హాస్టల్స్,
మైనారిటీ సంఘాలకు సంబంధించిన హాస్టల్స్, వాళ్ళకి సంబంధించిన కాలేజెస్, మొత్తం టోటల్ ఎడ్యుకేషన్ హబ్బే ఇక్కడ ఇచ్చారు మేడం. అంటే ఒక రూట్కి వచ్చేసి ఒక సైడ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఇంకో సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ హబ్ ఇచ్చారు. ఇవన్నీ వచ్చేసి ప్రాజెక్టులన్నీ ఆన్గోయింగ్ అంటే నడుస్తూ ఉన్నాయి ప్రాజెక్ట్స్. ఇవి ఫర్దర్ ఫ్యూచర్లో అంటే ఈ రోజు కాదు, మీరు ఆఫ్టర్ 10 years తర్వాత చూస్తారు ఇక్కడ అసలు చాలా విపరీతమైన రేట్స్ పెరిగేదానికి ఆస్కారం ఉన్నది. ప్లస్ అదంతా ఆలోచన చేసి, ఎందుకంటే మనం నియర్ బై ఆ ప్రాజెక్ట్స్ నియర్ బై పక్కనే మనం డిజైన్ చేస్తూ ఉన్నాం. ప్లస్ ఇప్పుడు ఈ రోజు ఇచ్చే రేటు కూడా మనం చాలా చీప్ రేట్, తక్కువ, అంటే ఇప్పుడు కాస్ట్ ఇస్తున్నట్టే చెప్పాలి. ఇన్ని డెవలప్మెంట్స్ ఇస్తూ ఇట్లా ఈ రకంగా చెట్ల ప్లాంటేషన్ మనం పెంచుతూ కస్టమర్కి ఏంటంటే తక్కువ బడ్జెట్లో మంచి కాన్సెప్ట్లు ఇవ్వాలనే కాన్సెప్ట్ తోటి మనం చాలా తక్కువ రేట్లో ఇస్తున్నాం. ప్లస్ మనకి ఇంకొకటి, మీరు లీగాలిటీ, మనం ఏం దూరం వచ్చే బాగుంది, లీగాలిటీ పరంగా ఎట్లా ఉంది ఏంటి అనే కాన్సెప్ట్ మీరు తీసుకుంటే, మేము వచ్చేసి మా ప్రాజెక్ట్ మొత్తం టోటల్ ల్యాండ్ మా సొంతగా కొని పర్చేజ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని మొత్తం లీగల్, అంటే మేము ఇంత డబ్బులు పెడుతున్నాం. ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు ఉన్న రేట్స్ మీకు తెలిసి మ్యాక్సిమం ఎంక్వైరీ చేస్తే అందరికీ తెలుస్తూ ఉంటుంది. ఈ రేట్ ప్రకారం మేము ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు పెట్టి కొని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే ప్లస్ ప్లాంటేషన్ కూడా పెంచి మనం కస్టమర్కి మనం రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ప్లస్ మేము డబ్బులు పెట్టి కొన్నామంటే మేమైతే లీగాలిటీ అనేది కరెక్ట్ లేకపోతే మేమైతే డబ్బులు పెట్టాం కదా. కాబట్టి ఏంటంటే వాళ్ళు అంటే ప్రతి కస్టమర్ పెట్టే రూపాయిని కూడా మా రూపాయి ముందు మేము పెట్టిన తర్వాత మనం కస్టమర్కి అమ్ముతాను. ఇది ఒక్కటే మీకు మంచి అంటే లీగాలిటీ పరంగా మీరు అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నాను. ప్లస్ అట్ ది సేమ్ టైం ఇక్కడ సెక్యూరిటీ అని ఇప్పుడు మనం ఇక్కడ ఇంత కాస్ట్లీ ప్రోడక్ట్ మనం ఇక్కడ డిజైన్ చేసి పెంచుతున్నాం. మామూలుగా కాదు, అంటే మహాగని కానివ్వచ్చు, శ్రీగంధం కానివ్వచ్చు, చాలా ఎక్స్పెన్సివ్ తో కూడుకున్న ప్లాంట్స్ అవన్నీ. అవునండి. సో వాటికి సెక్యూరిటీ జాగ్రత్తగా చూస్తారు సార్. అవును మేడం. ఇప్పుడు వచ్చేసి ఇంత కాస్ట్లీ ప్రోడక్ట్ మనం ఇక్కడ పెంచుతూ ఉన్నాము. దీనికి ఏంటంటే 3 అంచెల భద్రత తీసుకుంటున్నాం మేడం. ఇప్పుడు చిన్న మొక్కలు 1 అంటే 3 to 5 years వరకు ఈ చిన్న మొక్కలుగానే ఉంటాయి. అప్పటి వరకు వీటికి ఎక్కువ ప్రాబ్లం ఉండదు. ఈ లోపల ఈ 3 to 5 years ఈ జర్నీలో మేము టోటల్ ఇంకా ల్యాండ్స్ తీసుకుంటా ఉన్నాం కాబట్టి మొత్తం టోటల్ ఒకసారి ఇప్పుడు ఫిట్ చేయలేం కాబట్టి బౌండరీస్ అనేది, ఎందుకంటే వచ్చే ల్యాండ్స్ ఉన్నాయి ఇంకా తీసుకొని మొత్తం టోటల్ సెటప్ అయిన తర్వాత టోటల్ 3 అంచెల భద్రత తీసుకుంటాను. 3 అంచెల భద్రత అంటే మనకు వచ్చేసి మొత్తం టోటల్ ఫస్ట్ వైర్ ఫెన్సింగ్ మనకు 10 feet వరకు వైర్ ఫెన్సింగ్ తీసుకుంటున్నాం. దాని తర్వాత కంచె, అంటే చెట్లతోటి కంచె, అంటే ముళ్ళ చెట్లతోటి కంచె ఒకటి డిజైన్ చేస్తా ఉన్నాం. ప్లస్ అట్ ది సేమ్ టైం మొత్తం ఇంకొకటి వచ్చేసి మనకి ఎలక్ట్రికల్, అంటే లాస్ట్లో మనకి 15 feet తో ఎలక్ట్రికల్ పోల్స్ మొత్తం సోలార్ ఎలక్ట్రికల్ డిజైన్ కూడా కాన్సెప్ట్ చేస్తా ఉన్నాం. ఇది 3 అంచెల భద్రతతోటి ఎవరు కూడా ఒక పురుగు కూడా సైట్లోకి ఎంటర్ కాకుండా మొత్తం టోటల్ మీకు ల్యాండ్ తీసుకుంటే మీకు ఆల్రెడీ పోల్స్ కూడా తెప్పించాం, మీరు చూడొచ్చు. ఈ పోల్స్కి వచ్చేసి మొత్తం టోటల్ సీసీ కెమెరా మనం డిజైన్ చేస్తా ఉన్నాం. వైర్లెస్ సీసీ కెమెరాలు వచ్చినాయి ఇప్పుడు మొత్తం. ఈ వైర్లెస్ కెమెరాలు కూడా ఏంటంటే మనకి ఒక 100 meters ఒక కెమెరాస్ ఇస్తూ ఇది మొత్తం ప్రతి కస్టమర్కి, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది సైట్లో కొన్న ప్రతి కస్టమర్కి కూడా దానికి మనం లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ నేను చూసుకుంటాను, నా ఫోన్ అది నేను చూసుకుంటాను. ఒకవేళ నేను చూడలేని టైం ఉంటుంది, ఆ టైంలో డైరెక్ట్గా ఇది సైట్లో కస్టమర్ తీసుకున్న ప్లాట్ తీసుకున్న కస్టమర్ కూడా ఆయన చూడొచ్చు. ఆయన చూసి సార్ ఏం జరుగుతుంది ఏంటి అని కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, చెప్పొచ్చు. దాని పరంగా ఇక్కడ వర్కర్స్ ఏం చేస్తున్నారు, ఫార్మింగ్ ఎలా చేస్తున్నారు, అది ఒకటి ఉంటుంది. ఆ టైపు మనం ప్లాన్ చేస్తాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే డాగ్స్, ఇక్కడ వచ్చేసి మంచి డాగ్స్ని కూడా మనం పెంచడం జరుగుతుంది. మనకు ఎవరన్నా బయట నుంచి ఎవరన్నా ఇన్సైడ్ వచ్చినా కానీ ప్రాబ్లం లేకుండా మనకి డాగ్స్ అనేది మనం పెంచడం జరుగుతుంది. ప్లస్ ఎప్పుడు 24 hours పర్పస్ డాగ్స్ కూడా ఉంటుంది. హైలీ సెక్యూర్ డిజైన్ చేస్తా ఉన్నాం. అంటే స్టెప్ బై స్టెప్, ఇప్పుడు ఏదైనా ఇన్న పలంగా ఇన్నై చూపించలేం కానీ స్టెప్ బై స్టెప్ అన్నీ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా టైం చెప్తూ ఉంటుంది, దానిపైన మనం చేస్తూ ఉంటాం మేడం. సో పక్క రిజిస్ట్రేషన్తో అయితే మాత్రం ప్రొవైడ్ చేస్తాం. పక్క రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఆల్రెడీ మేము రిజిస్ట్రేషన్ చేసుకుని ఇప్పుడు వచ్చేసి అగ్రిమెంట్లు చేసుకొని మనం మీరు డబ్బులు కట్టేసేయండి, మీరు తర్వాత మీరు రిజిస్ట్రేషన్, ఇది కాదు. మీరు ఇప్పుడు ఈ రోజు మీరు అమౌంట్ కడితే విత్ ఇన్ 24 hours మీకు రిజిస్ట్రేషన్ చేసి మీ డాక్యుమెంట్ మీ చేతులు పెట్టడం మా బాధ్యత. ఆల్రెడీ దానికి సంబంధించిన పట్టాదారు పాస్బుక్ కావచ్చు, లేకపోతే లీగల్ డాక్యుమెంట్ కాబట్టి ఇమీడియట్లీ మీకు వచ్చేస్తుంది. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ యాక్చువల్లీ ఇప్పుడు గవర్నమెంట్ మారింది. ఈ గవర్నమెంట్ మారినా చిన్న వాళ్ళకందరికీ రైతు బంధు కూడా వేస్తూ ఉన్నారు. ఆల్రెడీ మొన్న లాస్ట్ 4 months కొన్న కస్టమర్స్ కూడా అందరికి మొత్తం 25 members దాకా ఉంటే మొత్తం రైతు బంధు కూడా పడిపోయింది. మొత్తం వాళ్ళు ఎంట్రీ చేయించాం, వాళ్ళందరూ రైతు బంధులు పడిపోయినాయి. ఇప్పుడు వరకు దగ్గర 50+ కస్టమర్స్ ఆల్రెడీ అబోవ్ ఉన్నారు మీరు ఆల్రెడీ. మీరు కూడా నెక్స్ట్ వీడియోస్ మీరు చూడొచ్చు ఆ కస్టమర్స్ హ్యాపీనెస్. ప్లస్ వాళ్ళు రైతు బంధులు తీసుకున్నారు. ప్లస్ ఇప్పుడు ఇట్లా మనం పెంచే విధానాన్ని చూసి, మన దగ్గర ఉన్న కాన్సెప్ట్ చూసి, మన విజన్ చూసి వాళ్ళు చాలా ఆనందపడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా మీ ముందుకు నేను తీసుకొస్తాను ఫర్దర్ వీడియోస్లో కూడా. మాకు ఏంటంటే ఇంకా ఇక్కడ నుంచి జననీ ఎస్టేట్ అనేది ఒక ప్రయాణం అనేది ఇప్పుడు మొదలైంది నేను చెప్తాను. ఇప్పుడు మొదలైతే ఇప్పుడు వచ్చేసి ఇది ప్రయాణం 15 years పాటు మనకి అందరు కస్టమర్స్తో ట్రావెల్ అవుతూ ఉంటుంది. 15 years పాటు ఒక ఫ్యామిలీ లాగా డిజైన్ అయిపోతూ ఉంటుంది. యాక్చువల్గా మీకు రియల్ ఎస్టేట్ కంపెనీ ఏంటంటే ఒక సంవత్సరంలో పాటు DTCP హెచ్ఎం డెవలప్ చేస్తారు, అమ్మేస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. నిజంగా సార్ యంగర్ జనరేషన్ కి చాలా బెనిఫిట్ అండి, చాలా మంచి. బికాజ్ అంటే వాళ్ళు న్యూలీ మ్యారేడ్ చేసుకున్న వాళ్ళు, వాళ్ళకి ఫ్యూచర్ లో వాళ్ళ పిల్లలకి చాలా మంచి. ఎందుకంటే ఒక
అంటే ఒక పర్ ఇయర్ పర్ యానమ్ 5 lakhs సేవింగ్ అనేది ఇప్పుడు నవే డేస్ లో చాలా ఇంపాసిబుల్ అయిపోయింది. అవునండి. సో చాలా ఎక్స్పెన్సివ్ తో అంటే ఒక 50,000 రూపీస్ 50,000 to 1 lakh ఈ శాలరీస్ మన ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఈ రోజు ఇలాంటి కాన్సెప్ట్ని తీసుకోలేని పరిస్థితికి వస్తున్నారు ఫర్దర్గా. అలాంటప్పుడు మీరు ఈ రోజే మీరు కొని పెట్టుకోలేకపోతే ఫర్దర్ ఫ్యూచర్లో ఈ భూములు అనేది చాలా పెరిగిపోతున్నాయి. అంటే మీరు 2050 విజన్ చూస్తే చాలా ఫాస్ట్ ఉంది. మీరు రాబోయే 20-25 years 30 years మీరు చూసారంటే అసలు ఈ రోజు ఈ 2,200 రూపాయలు ఉన్న గజము 25,000 30,000 పోయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు రాబోయే డేస్లో. కాబట్టి మీరు ఎంత తక్కువ బడ్జెట్ ఉన్నాయి అంటే నేను 5 lakhs బడ్జెట్ ఎందుకు చెప్తున్నా అంటే అది లీస్ట్ బడ్జెట్ కాబట్టి అది చాలా స్మాల్ బడ్జెట్. అలాంటి బడ్జెట్ ఉన్న వాళ్ళకి కూడా మన దాంట్లో స్కోప్ ఉన్నది. అట్ ది సేమ్ టైం కొంతమంది ఇఫ్ ఇన్ కేస్ కొంతమంది బిజినెస్ పీపుల్ ఉండొచ్చు, లేదు అంటే వాళ్ళు ఒక ½ ఎకర్ తీసుకోవాలన్నా, ఒక ఎకర్స్ లో కొనుక్కోవాలన్నా కూడా సో వాళ్ళకి ఎలా ఉంటుంది? దానికి ఏమైనా లోన్ ప్రాసెస్ ఉంటుందా? లేదు అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇనిషియల్ గా ఎంత పే చేసి రిమైనింగ్ కి ఇంత డ్యూరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందా? ఆ ప్రాసెస్ ఏంటి? అవును మేడం. ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు 10 గుంటల నుంచి అంటే ఎకరు, ½ ఎకరు, క్వార్టర్ ఎకరు, 10 గుంటాస్ క్వార్టర్ ఎకర్ ఉంటుంది, 20 గుంటాస్ వచ్చేసి మనకు ½ ఎకరు, 40 గుంటాస్ 1 ఎకర్ వస్తుంది. కాబట్టి 1 ఎకరు, ½ ఎకరు, క్వార్టర్ ఎకర్ తీసుకున్న వాళ్ళ కాన్సెప్ట్ వాళ్ళకంటే ఈ బిట్ సెకండ్ బిట్లో మనం ప్లాన్ చేస్తా ఉన్నాం. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి రేట్ కొంచెం రీజనబుల్ రేట్లో దొరుకుతుంది. అంటే ఎకర్స్లోకి వచ్చేస్తారు కాబట్టి ఈ రేటు వాళ్ళకి వర్కౌట్ కాదు. వాళ్ళది వచ్చేసి రేట్ కాన్సెప్ట్ మన తక్కువ ఉంటుంది. అది వాళ్ళు మనకు ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళ కాన్సెప్ట్ మనం చెప్తే దాని ప్రకారం మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ మా కాన్సెప్ట్ కూడా అదే. 1 ఎకర్ తీసుకున్న వాళ్ళకి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ 1 ఎకర్ తీసుకున్న వాళ్ళకు మనం ఆర్గానిక్ ఫార్మింగ్ ప్లాన్ చేస్తాం. చెట్లు ఇస్తున్నాం, ఏది మన చెట్లు పెంచుతున్నాం సేమ్ కాన్సెప్ట్లో, మన శ్రీగంధం కావచ్చు, మహాగాని కావచ్చు. దీంతోపాటు ఆర్గానిక్ ఫార్మింగ్ ప్లాన్ చేస్తాను. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ 1 ఎకర్ కింద కాన్సెప్ట్ తీసుకుంటే 1 ఎకర్లో వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. వచ్చిన దాంట్లో వాళ్ళకు కూడా 50% షేర్ చేయడం జరుగుతుంది. ఏది ఆర్గానిక్ ఫార్మింగ్లో వచ్చే ప్రాఫిట్స్ కూడా 1 ఎకర్, ½ ఎకర్ కాన్సెప్ట్లో ఉన్న వాళ్ళకి 50% వాళ్ళకి షేర్ చేయడం జరుగుతుంది. అది మొత్తం పూర్తి డీటెయిల్స్ కావాలంటే మనకు ఆఫీస్కి వచ్చినప్పుడు మీ కాన్సెప్ట్ ప్రకారం ఒకసారి వచ్చి నన్ను కలవండి. మాకు ఇంకొకటి కంపెనీ జననీ ఎస్టేట్ అనే కంపెనీకి హోల్ అండ్ సోల్ ఓన్లీ సింగిల్ పర్సన్ నేను ఒక్కనే ఉంటాను. మీకు రెండో నెంబర్ ఉండదు, రెండో పర్సన్ కనిపించరు. ఎవరు కావాలన్నా వచ్చేసి మొత్తం నేనే చూసుకుంటాను. నేనే కస్టమర్ని సైట్కి తీసుకొచ్చి విజిట్ చేయించి కస్టమర్కి రిజిస్ట్రేషన్ చేసేది కూడా నేనే. మీరు సెకండ్ పర్సన్ అనే వారిని ఎవరిని కలవాల్సిన పని లేదు. అసలు మీకు వెదురు పడరు అసలు ఎవరు. అంటే ఓన్లీ సోల్ హోల్ అండ్ సోల్ మొత్తం టోటల్ 1 పర్సనే. అందు గురించే నా విజన్ నేను ఏం చేయాలనుకుంటున్నాను, కస్టమర్స్కి ఎలా ప్రోడక్ట్ని మేము అందించాలి, లాంగ్ టర్మ్లో నా ఒక ఫ్యామిలీలో ఎలా క్రియేట్ చేయాలనేది ఒక విజన్తో డిజైన్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఒక 5 మంది 10 మంది కలిసి చేస్తున్నారంటే వాళ్ళ విజన్ ఒకటి ఉంటుంది, వీళ్ళ విజన్ ఒకటి ఉంటుంది. కొంతమంది ఎన్నికలు అవుతుంటారు, కొంతమంది చేద్దామంటారు, కొంతమంది వద్దంటారు, ఇట్లా ఉంటుంది. ఇక్కడ అది లేదు. ఇది టోటల్ సింగిల్ హ్యాండ్తోనే మొత్తం ఏదైనా సింగిల్ హ్యాండ్తో రన్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ధైర్యంగా మీరు ఎటువంటి ఆలోచన లేకుండా మీ చిన్న బడ్జెట్ నుంచి పెద్ద బడ్జెట్ వరకు ఎలా కావాలంటే అలా మనకు చేసుకొని మంచి ప్రాఫిట్స్ పొందడానికి ఆస్కారం ఉంది మేడం. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఎస్, చూసారు కదా, అంటే చాలా సింగిల్గా అంటే మనం ఏదైనా ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం ఒక 10 పార్ట్నర్స్ 5 పార్ట్నర్స్ ఇలా ఉంటుంది. ఎవరి విజన్ వాళ్ళకు ఉంటుంది. మనం ఎలా అప్రోచ్, ఇఫ్ ఇన్ కేస్ పార్ట్నర్స్ మధ్యలో ఇష్యూస్ వస్తే మనకి ఎలాంటి ప్రాబ్లం అవుతుందని ఆలోచిస్తుంటాం. బట్ ఇక్కడ అలాంటిది లేదు. ఓన్లీ సోలో ప్రొపరేటర్షిప్, అతనే ఒక్కలే సోలో. కాబట్టి మనకి ఎలాంటి సెక్యూరిటీ పర్పస్ కానీ, ఎలాంటి లీగల్ పర్పస్ కానీ, ఎలాంటి ఇష్యూస్ లేవు. దగ్గరుండి సైట్ విజిట్కి కానీ, రిజిస్ట్రేషన్ పర్పస్ కానీ, చూపించడం కానీ ప్రతిదీ కూడా సో ఎండి గారే చూసుకుంటారు. సో ఎలాంటి సెక్యూరిటీ పర్పస్ మీకు ఎలాంటి టెన్షన్ లేదు. సెక్యూరిటీ వైజ్ కానివ్వచ్చు, అండ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ వైజ్ కానివ్వచ్చు, అండ్ ఫ్యూచర్లో ఆఫ్టర్ 10 years తర్వాత మీకు వచ్చే ప్రాఫిట్ వైజ్ కానివ్వచ్చు, అంతా కూడా చాలా సెక్యూర్గా చాలా బాగుంది. కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ చేసుకోకండి. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. రేపు పొద్దున్న ఆఫ్టర్ 10 to 12 years తర్వాత మీ లైఫ్ నిజంగానే ఒక గోల్డెన్ లైఫ్ కింద చేంజ్ చేసే ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఇది.